హలో ఎవ్రీవన్. ఇవాళ నేను పన్నీర్ బఠానీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. చాలా బాగుంటుంది. ఫస్ట్ దీనికి కావాల ఇంగ్రీడియంట్స్ ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట. ఫ్రైడ్ చేసుకొని ఆనియన్స్ పక్కన పెట్టుకోండి. అలాగే 2 టొమాటోలు, దాంట్లోకి కారం వేసి ఒక 5 మినిట్స్ నీళ్ళు పోసి ఉడికిచ్చేసుకోండి. అటు ఇంకొక గిన్నెలోకి కొద్దిగా పల్లీలు వేసాం కదా మనం పచ్చి బఠానా, దాంట్లోకి వేసి పన్నీర్ 2 నిమిషాలు, 2 నిమిషాలు ఒక 5 వేడి నీళ్ళలో నానబెట్టుకున్నా చాలండి. ఇవన్నీ ఉడికిన తర్వాత ఇలా స్మూత్ చేసుకొని వీటిని మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. వాటిల్లోకి కొద్దిగా పుచ్చకాయ సీడ్స్ ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. అండ్ కొన్ని ఆఫ్ వచ్చి ఫ్రైడ్ ఆనియన్స్ని వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో ఫైనల్గా కొద్దిగా ఆయిల్ పెట్టి కొంచెం ఆవాలు లేదా షాజీరా కూడా వేసుకోండి. నేనైతే అది పచ్చి వాసన పోయే వరకు వేయించేసుకొని ఈ మసాలా ఇందాక ఆడిచ్చాం కదా, ఆ మసాలా వేసేసి బాగా కలిపేసుకోవాలి. కలిపి అది ఆయిల్ బయట వచ్చే వరకు వేయించేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ చూపిస్తున్నాను కదా మసాలాలని, చికెన్ మసాలా, ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు. సో ఇవన్నీ వేసి కలిపేసుకోవాలన్నమాట. నీట్గా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా కలిపేసుకున్నారంటే ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. ఆయిల్ సపరేట్ అయితేనే ఈ కర్రీకి పచ్చి వాసన అనేది పోయి టేస్ట్, ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అనమాట. వన్స్ ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. ఇలా సపరేట్గా చూస్తున్నారు కదా, ఆయిల్ సపరేట్ అయిన తర్వాత నేనైతే ఈ పన్నీర్ హోమ్ మేడే అండి. దాన్ని హోమ్ మేడ్గానే చేశాను, చాలా బాగా వచ్చింది. సో అది ఆ వీడియో కూడా తొందరలో అప్లోడ్ చేస్తాను. సో అప్పుడే ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నాం కదా, అవి అనమాట. పీస్ అండ్ పన్నీరు వేసేసుకొని ఇంకా కలిపేసుకోవడమే. ఆ తర్వాత మనం ఇందాక కొద్దిగా పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, అవి వేసేసి బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసి లాస్ట్లో కసూరి మెత్తి వేసి ఇలా కలిపేసుకున్నారంటే చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. వన్స్ ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్గా కూడా ఉంటుంది. వన్స్ ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఫైనల్ లుక్ అయితే ఇదే.